తెలుసో తెలియకో మనం కూడా లైఫ్‌లో చాలామంది మనుషుల్ని అలా తన్నేసి వస్తూ ఉంటాం. వి నెవర్ నో ఏం చేస్తున్నామో మనకు తెలీదు. సమ్‌టైమ్స్ ఇట్ హర్ట్స్ పీపుల్ అ లాట్ అండ్ సమ్‌టైమ్స్ దే డోంట్ కేర్. ఎనీవే 'దిల్‌రుబా' అనే ఒక్క పదం విన్నప్పుడు వెన్ ఐ హర్డ్ ద వర్డ్ 'దిల్‌రుబా' దీని యాక్చువల్ గూగుల్ డెఫినిషన్ ఏంటి అని గూగుల్ చేశా. అప్పుడు నాకు తెలిసిన విషయం 'దిల్‌రుబా' అంటే మనసుని దొంగలించే అమ్మాయి అని. ఎప్పుడు లైఫ్‌లోకొచ్చిందో తెలీదు. ఎలా వచ్చిందో తెలీదు. కానీ మనసు, మైండ్ రెండూ ఆ అమ్మాయి ఫుల్‌గా కబ్జా చేసి పడేసింది. యూ నో, యూ నెవర్ నో అసలెప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ స్టోరీ అని. ఒక బ్యూటిఫుల్ పాటలాగా నడుస్తుంది. ఒక మంచి కలలాగా నడుస్తుంది. బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్ లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోను అనిపించే అంత మంచి పాటలా అనిపిస్తుంది. కానీ అంత మంచి కల నడుస్తున్నప్పుడు అంత మంచి మెలోడీ నడుస్తున్నప్పుడు సడన్‌గా నిద్రలో ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో డ్రర్ అని మిక్సీ ఎవరో ఆన్ చేసి నిద్రలోంచి తుల్లగొట్టి లేపినట్టు బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు బ్రేకప్ అయిందో తెలీదు. చాలా సార్లు వెళ్లి అడగాలంటే అప్పుడప్పుడు అహంకారం ఎదురొస్తే అప్పుడప్పుడు బాధ ఎదురొస్తుంది. కారణం కూడా తెలియకుండా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. యు నో అండ్ ఆనెస్ట్‌లీ స్పీకింగ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది వన్ సైడ్ అవ్వచ్చు, బోత్ సైడ్స్ అవ్వచ్చు. ఎవరికీ ఎప్పటికీ చెప్పుకోలేకుండా మనసులోనే దాచేసుకునే లవ్ స్టోరీ అయ్యుండొచ్చు. బట్ ఎవ్రీవన్ హ్యాస్ అ లవ్ స్టోరీ. అందరికీ లవ్ స్టోరీ ఉంది అంటే, అందరికీ ఒక దిల్‌రుబా డెఫినెట్‌లీ ఉంది. చాలామంది వాళ్ళ ఎక్స్‌ని హేట్ చేస్తారు. చాలామంది వాళ్ళ లవ్ ఇంకా చచ్చిపోక వాళ్ళ ఎక్స్‌ని తలుచుకుంటూ, తలుచుకుంటూ శిథిలమైపోతూ బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు రిలేషన్‌షిప్ నుంచి. ఒక తీపి జ్ఞాపకంలా గుర్తుపెట్టుకుంటారు. ఎక్స్‌పీరియన్సెస్ అండ్ కథలు ప్రతి రిలేషన్‌షిప్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ నీ ఎక్స్ పేరు నువ్వు వినగానే ర్యాండమ్‌గా నీకొచ్చే ఆ ఫీలింగ్ అది ర్యాండమ్ కాదు. అది అందరికీ జరిగేది కాదు. నీ ఎక్స్ పేరు వినగానే నీ హార్ట్ బీట్ మారుతుంది చూడు. తన సువాసన మళ్ళీ గుర్తొస్తుంది చూడు. తన మాట మళ్ళీ నీ చెవిలో వినిపిస్తుంది చూడు. థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్.